ఆచి చికెన్ మసాలా. ఉత్తర తెలంగాణ రెడ్డి సామాజిక వర్గం ప్రభుత్వంపై గుస్సగా ఉందా? ఓ రెడ్డి నేత పార్టీని వీడడాన్ని ఆ వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా? ఈ అసంతృప్తిని గుర్తించిన హైకమాండ్ నష్ట నివారణ చర్యలకు దిగిందా? త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ఉత్తర తెలంగాణ నుంచి ఓ నేతకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారా? మరి ఉత్తర తెలంగాణ నుంచి మంత్రి పదవి రేసులో ఉన్న ఆ అదృష్టవంతులు ఎవరు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి హస్తం పార్టీని వీడారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ జీవన్ రెడ్డి పార్టీ మారడంపై ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ఇంతకాలం గట్టి మద్దతుగా ఉన్న తమకు ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆ వర్గం నేతల్లో వినిపిస్తున్న మాట. అయితే ఈ విషయం కాస్త ప్రభుత్వం వరకు వెళ్లడంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ఓ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలు రాజకీయాలన్న తీవ్ర ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ జిల్లాలో పార్టీల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఎదిగారు. కానీ కాంగ్రెస్ సర్కారులో ఆ వర్గానికి చెందిన లీడర్లకు జిల్లాలు సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి పదవి దక్కలేదు. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ అసంతృప్తిని వెళ్లబుచ్చుతున్నట్టు తెలిసింది. సరిగ్గా ఈ సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణ రెడ్లను అవమానాలకు గురిచేసి పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ సైతం జరుగుతోంది. ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం నేపథ్యంలో ఆ అదృష్టవంతుడు ఎవరైనా చర్చ జరుగుతోంది. ఉమ్మడి 4 జిల్లాల నుంచి 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి ఉన్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇక ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు లేరు. ఈ 6లో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సమీకరణాలు కుదరకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతుందా, లేదా జిల్లాల సమీకరణాల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ప్రయారిటీ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొన్నటి వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్తో అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. కానీ కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. దాంతో ఆయనకు ఏమైనా క్యాబినెట్లో ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ సైతం లేకపోలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆయనతో కలుపుకొని మొత్తం 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. వీరంతా దక్షిణ తెలంగాణకు చెందిన వారే కావడం గమనార్హం. ఇందులో సీఎం రేవంత్ రెడ్డిది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఉమ్మడి నల్గొండ జిల్లా, అటు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది ఉమ్మడి ఖమ్మం. దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి లీడర్లు తమకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదా, ఆ జిల్లాలకు చెందిన లీడర్లతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందా అని పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ నష్టాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. జీవన్ రెడ్డి వెళ్ళాక పార్టీకి జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు మరో నేతకు మంత్రి పదవి ఇచ్చేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. మొత్తంగా ఈ నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఇందులో ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతకు మినిస్ట్రీ ఖాయమనే గాంధీ భవన్ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి.